అక్కడ మనం ఆలోచన చేస్తే ఒకవేళ నిజంగానే పరీక్ష కనుక పెడితే బాగా చదివినటువంటి వారు పాస్ అవటానికి అవకాశం ఉంటుంది, బాగా చదవలేనటువంటి వారు పాస్ అవటానికి అవకాశం లేదు. బలమైనటువంటి వారు బల ప్రయోగాలలో నిలవబడినప్పుడు బలమైనటువంటి వారు బలహీనులైనటువంటి వారిని ఓడిస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆత్మ నింపుదలలో కూడా విశ్వాసంలో బలమైనటువంటి వారే పరీక్షకు నిలబడతారట. విశ్వాసంలో బలం లేనటువంటి వారు నిలబడలేరు. ఏదైనా చిన్న శోధన వస్తే, సమస్య వస్తే ఏమైపోతారు? వాళ్ళు పారిపోతారు. ఇంకా భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు? కారణం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, వాళ్ళకు కలిగినటువంటి పరీక్షల వలన ఆ పరీక్షల్లో వాళ్ళు ఏం కాలేకపోతున్నారో, విజయం పొందుకోలేకపోతున్నారు. ఆ పరీక్షలలో వాళ్ళు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. కాబట్టి వారికి పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షను చూసి వారు భయపడిపోతూ ఉన్నారు. అయితే మనము అలా భయపడకూడదు. ప్రభువులు వారు మనకు కూడా కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు ఆ పరీక్షలలో మనం నెగ్గాలి, ఆ పరీక్షలో నిలవబడాలి. అటువంటి పరీక్షలు మనకు వస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం. ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ మనం నిలవబడగలిగి దేవుని యొక్క చిత్తానుసారంగా అచంచలమైనటువంటి విశ్వాసంతో ప్రభువులు వారి మీద మనస్సు నిలుపుకోవాలని దేవుని పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శోధనలు, సమస్యలు కలుగుతాయి, పరీక్షలు కలుగుతాయి. ఇంకా ఏమని చెప్తున్నాను తెలిసిన? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం దాని పక్కనే ఉంటుంది. ఒకసారి ఈ బైబుల్స్ ఉంటే కనుక బైబిల్స్ తీసుకుని ఈ లైవ్ ప్రోగ్రాం వింటున్నటువంటి మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని జీవ గ్రంథం చేత పట్టుకుని వచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేనికి కలుగుతుందట పరీక్ష? విశ్వాసమునకు కలుగుతుంది పరీక్ష. ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నారంటే, చదువుకున్న వారు ఉన్నారంటే, వారి చదివినటువంటి చదువుకు పరీక్ష ఉంటుందేమో కానీ ఆత్మీయ జీవితంలో ప్రభువుని రక్షకునిగా అంగీకరించినటువంటి మనకి ఎటువంటి పరీక్ష ఉంటుందట? ఎటువంటి పరీక్ష ఉంటుంది? విశ్వాసమునకు పరీక్ష ఉంటుంది. నీ విశ్వాసమునకు పరీక్ష ఉంటుంది. అప్పుడే నీ విశ్వాసంలో ఉన్నటువంటి లోతెంతో, నీ విశ్వాసంలో ఉన్నటువంటి బలం ఎంతో ఆ పరీక్ష పెట్టినప్పుడే తెలుస్తుంది. పరీక్ష పెట్టకపోతే అందరూ పాస్ అయిపోతే అందరూ చదివేసేవాళ్ళేనా? కాదే. మరి అందరూ పాస్ అయిపోయారు. అలాగే నీ విశ్వాసానికి పరీక్ష లేకపోతే దేవునిలో నీకున్నటువంటి స్థాయి ఏంటో గుర్తించడం చాలా కష్టం. కాబట్టి నీ విశ్వాసంలో కూడా నీకేం కలుగుతాయి? పరీక్షలు కలుగుతాయి. ఆ పరీక్షలలో నీవేం చేయాలి? నిలవబడాల. ఆ పరీక్షలో నెగ్గాలనే ఆశ ఉండాల. ఆ పరీక్షలో విజయం సాధించాలనే ఆశ ఉండాల. ఒకసారి యేసుక్రీస్తు ప్రభులు వారు ధోనిలో ఉన్నారు. ఆ గలిలయ సముద్రంలో ధోనిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటుగా శిష్యులు కూడా ఆ ధోనిలో ఉన్నారు. ఆ ధోని ఆ సముద్రం మధ్యకి వెళ్ళేసరికి సడన్ గా గాలి తుఫాన్ వచ్చింది. ప్రభువులు వారు అలిసిపోయి ఉన్నటువంటి కారణం చేత ఆ వాడ అమరమున పడుకున్నారట. జస్ట్ అలాగా కునుకు పట్టినట్టుంది. అలా పడుకొని ఉండగానే శిష్యులందరూ కూడా భయపడిపోయి, ప్రభా ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పి ప్రభువుల వారిని ఏం చేస్తున్నారు? ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అక్కడ ప్రభువుల వారు వారికి ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో వాళ్ళు నెగ్గలేదు. ప్రభువుల వారు ఆ ఓడలో ఉన్నారు, ఆ ధోనిలో ఉన్నారు. ఆ ధోనిలో శిష్యులతో పాటు ప్రభువుల వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ శిష్యులు భయపడిపోయి, హడిలిపోయి, ప్రభా నీకు చింత లేదా? మీరు పడుకుని ఉన్నారు, ఈ సముద్రం మీద గాలి తుఫాన్ రేగి అలల చేత ఆ వాడ మునిగిపోయిందని రాయబడి ఉంది. అలల చేత కొట్టబడుతుందట. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన? అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభువే వారికి పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో వాళ్ళు నెగ్గలేకపోయారు. అప్పుడు ప్రభు ఏమన్నారో తెలిసిన? అల్ప విశ్వాసులారా. ఏమన్నారు? అల్ప విశ్వాసులారా. అంటే స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటే, మంచి విశ్వాసం ఉంటే, అటువంటి గాలి తుఫాన్లు వచ్చినా కానీ నా ప్రభువు నా ధోనిలో నాతో పాటు ఉన్నారు, గాలి తుఫాను నన్ను ఏం చేయదని చెప్పిన వాళ్ళు.
కానీ గాలి తుఫాన్ని గద్దెలించలేకపోయారంటే కారణం ఏంటో తెలిసిన, ప్రభు వారితో ఉన్నారనే విషయం వారు మర్చిపోయారు. ఆయన కార్యాలను మర్చిపోయారు, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన బలాన్ని, పరాక్రమములను మర్చిపోయి భయపడిపోయారు. ఆ పరీక్షకు వారు ఓడిపోయారు. ఈ దినాలలో, నేటి దినాలలో చాలా మంది ఇదే పరిస్థితి. ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు రాత్రి పగలు నిద్రపోకుండా దాని కొరకే ఆలోచన చేస్తూ ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇంకా మా రోజుల్లో అయితే 10th క్లాస్ పాస్ అవడం అని అంటే చాలా గొప్ప భాగ్యంగా ఉండేది. ఈ రోజుల్లోనూ అంతా కాపీ రైటింగ్ పరీక్షలు. ఏ రైటింగ్? కాపీ రైటింగ్ పరీక్షలు ఇవన్నీ, చూసి కాపీ పరీక్షలు అనమాట అన్నీ. 10th క్లాస్ పాస్ అయ్యవంటే పాస్ అయ్యవా అనేవారు. ఆ రోజుల్లో అయితే 10th క్లాస్ పాస్ అయితే ఫలానా వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడంట, 10వ తరగతి పాస్ అయ్యాడంట అని చెప్పుకునేవారు. అంటే చదువుకున్నటువంటి వాల్యూ ఏమవుతుంది? తగ్గిపోతుంది. చదువు మీద పెట్టాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ దేని మీద పెడుతున్నారు? లోక సంబంధమైనటువంటి వాటి మీద పెడుతున్నారు, సోకుల మీద పెడుతున్నారు, బడాయిల మీద పెడుతున్నారు. నేను చదవాలి కదా, నేను ఏ క్లాస్ అయితే చదువుతున్నానో ఆ క్లాసులో నాకు ఇవ్వాల్సినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది నేను కంప్లీట్ చేసుకోవాలి కదా అని ఎవ్వరు కూడా అనుకోవట్లేదు. ఇంకెక్కువ ట్రెండ్ ఏం నడుస్తుందంటే స్మార్ట్ ఫోన్లు. ఈ ఫోన్లతో అస్తమాను ఏవో గేమ్లు, ఏవో రకరకాలుగా. పెద్ద వాళ్ళు మేమే కొన్ని యాప్స్ని ఆపరేట్ చేయలేం, అంతకన్నా గొప్ప యాప్స్ని ఏం చేస్తున్నారు వీళ్ళు ఆపరేట్ చేయగలుగుతున్నారంటే అస్తమాను ఫోన్లు, ఇంకేం పర్లేదు. ఇంకా ఆ కొద్దిసేపు అయినా ఒరే దేవుని యొక్క వాక్యాన్ని చదవండిరా అని తల్లిదండ్రులనే చెబుతారా? తల్లిదండ్రులు కూడా చెప్పరు. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, నాకు చదివి వినిపించండి అంటే ఆ తల్లిదండ్రులకు అంత తీరిక ఎక్కడ ఉంది? తల్లిదండ్రులేమో టీవీ సీరియల్స్, బిడ్డలేమో సెల్ ఫోన్లు. ఇది ట్రెండ్ నడుస్తూ ఉంది. ఏమవుతుంది సమాజము? ఒకసారి ఆలోచన చేయండి. మనము ఇలాంటి పరీక్షలు నెగ్గటానికి జీవ గ్రంథంలో చాలావి వ్రాయబడ్డాయి సాదృశ్యాలుగా. ఈ దినము మనం ఒకరి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు నేర్చుకుందాం. ఎవరంటే ఆయన అబ్రహాము గారి యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు మనం నేర్చుకుని మనకు కలుగుతున్నటువంటి పరీక్షలలో మనం కూడా నెగ్గాలని దేవుని పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరీక్షలో నెగ్గగలగాల. ఏదో ఆసమాసిగా దేవుని యొక్క సన్నిధికి వస్తున్నామని కాదు. దేవుని యొక్క జిప్సీ స్మిత్ అనేటువంటి ఆయన ఒక మాట అన్నారట, సువార్తలు 5 ఉన్నాయి అన్నారట. జీవ గ్రంథంలో సువార్తలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు ఉన్నాయి. జిప్సీ స్మిత్ అనేటువంటి ఆయన 5 సువార్తలు ఉన్నాయి. అయితే ఈ 4 సువార్తలు జీవ గ్రంథంలో ఉన్నాయి, 5వ సువార్త సంఘంలో ఉన్నది అన్నాడట. ఏమన్నారు? 5వ సువార్త సంఘంలో ఉన్నది. ఎవరు? మనం అందరం 5వ సువార్త. జీవ గ్రంథంలో మత్తయి సువార్త చాలా మంది చదవకపోవచ్చు, మార్కు సువార్త చాలా మంది చదవకపోవచ్చు, లూకా సువార్త చాలా మంది చదవకపోవచ్చు, యోహాను సువార్త చాలా మంది చదవకపోవచ్చు. కానీ ఎవరిని చదువుతారో తెలిసిన? నిన్ను నన్ను మన అందరినీ యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించినటువంటి వారిని సమాజం ఏం చేస్తూ ఉంటది? చదువుతూ ఉంటది. కాబట్టి మనమే ఒక సువార్త అవ్వాలట. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒక సువార్త అవ్వాలంటే ముందు మనకు పెట్టబడినటువంటి పరీక్షలో మనము నెగ్గాలి. ఈ పూట నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహాము గారితో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అప్పటికి ఇంకా అబ్రహాముని పేరు మార్చలేదు, అంతకు ముందు పేరు అతనిది అబ్రాముతో మాట్లాడుతూ అబ్రాము నీవు లేచి ఈ స్థలమును విడిచిపెట్టి బయటకు వచ్చే అని ప్రభువు చెప్పిన వెంటనే అబ్రాము దేవుడు ఏదైతే చెప్పారో ఆ మాటను పట్టుకుని బయటకు వచ్చేసారు. నేటి దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారో తెలిసిన? ఏది విడిచిపెట్టమంటే ఏది విడిచిపెట్టేయాలో దాన్ని విడిచిపెట్టకుండా, దేన్ని విడిచిపెట్టకూడదో దాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు ప్రజలు. దేవుని యొక్క సహవాసానికి రావాలంటే దేవుని యొక్క సహవాసానికి రారు.
మీరు అల్లలతో కూడినటువంటి ఆటపాటల్లో కానీ సోదు కబుర్లు చెప్పుకునే స్థలాలలో కానీ మీరు నిలిచి ఉండకూడదు. అలా నిలిచి ఉంటే మీ ఆత్మీయ జీవితం కుంటుపడిపోద్దని చెప్తే అలాంటి సోదు కబుర్లు చెప్పుకునే కాడ నిలిచి ఉంటారు తప్ప దేవుని యొక్క సహవాసంలోనికి రారు. నేటి దినాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో తెలిసిన మరి ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నాను. ఏవైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టకుండా ఏవైతే విడిచిపెట్టకూడదో వాటిని విడిచిపెట్టుకుంటూ తిరుగుతా ఉన్నారు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనంలో ఒక మాట ఉంటుంది. అపోస్తలుల బోధ యందును, చదవండి ఒకసారి. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండాలి. వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. ఎన్ని విషయాలలో? బోధ, దేవుని యొక్క వాక్యం వినటంలో ఎడతెగక ఉండాలి. రెండవది సహవాసంలో ఎడతెగక ఉండాలి. మూడవది రొట్టె విరుచుటలో ఎడతెగక ఉండాలి. నాలుగవది ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండాలి. ఇలాగ ఎడతెగక ఉండాలంటే వీటిని మానకూడదని చెప్తే, వీటిని విడిచిపెట్టకూడదని చెప్తే సహవాసానికి రారు, ప్రార్థనకు రారు, ప్రార్థన కూడికలో హాజరవరు, సహవాసంలో హాజరవరు. దేవుని కూర్చున్నటువంటి ఏ కార్యక్రమంలో కూడా వారు పాలు పంపులు పొందరు. మిగిలినటువంటి వాటి అన్నిటికీ వాళ్ళ యొక్క ప్రయాస ఎలా ఉంటుందో తెలిసిన అంతా ఇంత కాదు మిగిలినటువంటి వాటిలో. కానీ ప్రభు ఏమంటున్నారు? మానవలసినవి నువ్వేం చేయాలి? మానేయాలి. విడిచిపెట్టమని చెప్పినప్పుడు అబ్రహాము వెంటనే విడిచిపెట్టారు. మరి నువ్వు విడిచిపెడతావా? త్రాగుని విడిచిపెడతలేదు, నువ్వు వ్యభిచారమును విడిచిపెడతలేదు, భయంకరమైనటువంటి కొండి మాటలు చెప్పడం మానట్లేదు, భయంకరమైన అసూయ మానట్లేదు, వారి మీద వీరి మీద వీరి మీద వారి మీద తంపులు పెట్టడం మానట్లేదు. ఏది నీ ఆత్మీయ జీవితం? ఏం మానమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం? దేవుడు ఏం చెబుతున్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము సార్ చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. చాలా జాగ్రత్తగా వినాల. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య ఎలా ఉండాలట? మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిందులై ఉండాలట. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిష్కళంకులు, నిరపరాధులు, అనిందులై ఉండాలని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. మరి మీరు ఎలా ఉంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎంతకాలం సరైనటువంటి సహవాసాలు లేవు. నలుగురు కూడుకుని ఆరాధన చేసే రోజులు ఇవి. మనిషి దగ్గర కూర్చుంటే భయపడిపోయేటువంటి రోజులు. ఇప్పుడు ఇంకొక వ్యాధి వస్తుందంట. ఇప్పుడు వరకు మీటర్ దూరం ఉంటే రాదంటున్నారు, మీటర్ దూరంలో ఉన్న వచ్చేస్తుందంట ఆ వ్యాధి. అంటే మనుషులు రకరకాలుగా భయాందోళనకు గురి చేసేటువంటి సంఘటనలు మనం వింటా ఉన్నాం. దీనికి కారణం ఏంటో తెలిసిన? దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇప్పటికైనా మీరు గుర్తించాల. ప్రభువు యొక్క ప్రేమ మన పట్ల నుండి మనల్ని కాపాడుతుందని గ్రహించాలి. ఇవన్నీ మానాలని చెప్తే ఏమన్నా మానుతున్నారా వీళ్ళు? ఇంకా కంటిన్యూ చేయండి. 2:15లో దేవుని కుమారులు అగునట్లు సణుగులను, సంశయములను మాని. దేని మానాలట? సణుగులు, సంశయములు అంటే అనుమానములు. సణుగులు, అనుమానాలు మానేయాలి. దేవుని సేవకుల మీద సణుక్కునే వాళ్ళు ఉంటారు, సంఘ బిడ్డల మీద సణుక్కునే వాళ్ళు ఉంటారు, తోటి ఆత్మీయ బిడ్డల మీద సణుక్కునే వాళ్ళు ఉంటారు. సణుక్కోణాలు ఏం చేయాలి? మీరు మానాలని దేవుని యొక్క వాక్యంలో ఉంది. మానవలసినవి మానకుండా మానేయమంటే వాటినే సణుక్కుంటా ఉంటారు. పాస్టర్ గారు నా కోసమే దేవుని వాక్యం చెప్పారు, నీ కోసం చెప్పినప్పుడు నువ్వు సరి చేసుకోవాలా. అంతేగాని పాస్టర్ గారి మీద తిరగబడేటువంటి స్వభావం నీలో ఉండకూడదు. రెండవది, పేతురు గారు రాసిన మొదటి పత్రికే 2వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఒక మాట ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట ఏంటంటే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానాలి. మనం ఏం మానాలి? వేషధారణ మానేయాలి. వేషధారణ చాలా భయంకరమైన పాపం అండి. దైవ సేవకులు ఎదుర్కొంటా కనబడినప్పుడు ఒకలాగా,
దైవ సేవకులు లేనప్పుడు ఒకలాగా ఉంటుంది వేషధారణ, సంఘంలో ఒకలాగా, సంఘం లేనప్పుడు ఒకలాగా, దండించే వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా, దండించే వాళ్ళు లేనప్పుడు ఒకలాగా, 4 గోడల మధ్యన ఉన్నప్పుడు మన విశ్వరూపం ఇంకేం చేస్తుందో తెలుసా, నాట్యం ఆడేస్తూ ఉంటది. ఎవరు లేరు కదా, 4 గోడల మధ్యన ఉంటాం కాబట్టి ఇంకా విశ్వరూపం ఏం చేస్తూ ఉంటది, భరతనాట్యం చేస్తూ ఉంటది. అప్పుడు నీవు 4 గోడల మధ్యన ఎవరో చూడలేని టైంలో ఎలాగైతే ఉన్నావో, 10 మంది మధ్యన నువ్వు ఎలాగైతే ఉన్నావో, 4 గోడల మధ్యన కూడా నువ్వు అలాగే ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎవరో లేనప్పుడు నువ్వు ఫోన్లు తీసుకుని మాట్లాడకూడనటువంటి వారు అందరితో మాట్లాడుతూ, చూడకూడనివన్నీ చూసుకుంటూ ఇష్టానుసారమైనటువంటి పనులు చేస్తే దాన్ని ఏమంటారు తెలిసిన, వేషధారణ. ఏం మానేయాలట, వేషధారణ మానేయాలి. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే ఓర్చుకోలేనటువంటి గుణం ఉండకూడదు. సమస్త దోషణ మాటలు మాని, అవన్నీ మానేయాలి మనం. అబ్రహాము ఆ స్థలం నుంచి బయటకు వచ్చాయి అనగానే దాన్ని విడిచిపెట్టి వచ్చిన రీతిగా ప్రభు యొక్క వాక్యం మనకి ఏదైతే చెబుతుందో దాన్ని మనం ఏం చేయాలి, మన యొక్క హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యం ఏదైతే చేయొద్దంటుందో దాన్ని మనము మానేయాలి, విడిచిపెట్టేయాలి. దేవుని యొక్క వాక్యం ఏదైతే చేయమంటుందో దాన్ని చేయాలి. అందరూ మన శుక్రవారం కూడా నేను లైవ్ లో చెప్పినప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు చెప్పాను నేను. అందరూ క్రైస్తవులైన వాళ్ళు కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారా, ముహూర్తాలు ఉన్నప్పుడే. మరి మిగిలిన టైంలోనా నువ్వు ఒక సువార్తగా ఉండాలని దేవుని యొక్క సేవకులు, భక్తులైనటువంటి వాళ్ళు చెబుతున్నప్పుడు నీవు కూడా అందరూ పెట్టుకునేటువంటి టైంలోనే నీ బిడ్డల యొక్క వ్యవహారం కూడా అదే టైంలో చేస్తున్నావంటే ఏంటి దాని అర్థం? దేవునికి భయపడుతున్నట్టేనా? దేవుని యొక్క మాటకు లోపడుతున్నట్టేనా? నీవు వాస్తులు చూస్తున్నావు, మంచి రోజులు చూస్తున్నావు, ఇది చెడని ఇది మంచని నువ్వు ఎదురులు చూస్తున్నావు. ఇవన్నీ చూస్తున్నావంటే నువ్వు ఎవరి మీద ఆధారపడలేనట్టు, దేవుని మీద ఆధారపడలేనట్టు, దేవుని యొక్క భయము నీకు కొంచెం కూడా లేనట్టు. వాస్తులు చూడకూడదు. నీ ఇల్లు ఎలాగుంటే ఉండే, వాస్తు కాదు ఇంపార్టెంట్. ఆ ఇంటిలో నీవు జీవిస్తున్నటువంటి జీవిత విధానము చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఇంట్లో నువ్వు బ్రతుకుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి బ్రతుకుని చూసారా, అది చాలా ప్రాముఖ్యమైనది. అది కావాలి కానీ ఇవన్నీ అవసరం లేదు. మెట్లు ఇటువైపు పక్కన ఉండాలా, మెట్లు అటువైపు పక్కన ఉండాలా, ఏంటి నుయ్యి పక్కన ఉండాలా, లేకపోతే కాలువ పక్కన ఉండాలా, ఇటువంటివి నువ్వేమి పట్టించుకోనక్కర్లేదు. వాటన్నిటికంటే అతీతమైనటువంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి దేవుని మీద ఆధారపడాలి మనం. అందుకే చెప్తున్నాను నేను, క్రైస్తవ బిడ్డలైన వారు, క్రీస్తుని అంగీకరించినటువంటి వారు, రక్షణ మార్గంలో నడుస్తున్నటువంటి వారు ఏదైతే ప్రభు చేయొద్దంటున్నారో వాటినే చేస్తున్నారు. ఏదైతే ప్రభు మానేయమంటున్నారో వాటిని మానట్లేదు. ఏదైతే ప్రభు చేయమంటున్నారో వాటిని ఎవ్వరు కూడా చేయట్లేదు. శుక్రవారం ఒకవేళ మేము రావడానికి అవ్వకపోయినా మీరు కూడుకుని దూరంగా, మనకున్న వాళ్ళే 10 మంది దూరంగా కూడుకుని వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే ఎవరో చెప్పనక్కర్లేదు. ఆసక్తి కలిగినటువంటి బిడ్డల వలె ఉండాలి. మొట్టమొదటిది అబ్రహాము జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటో తెలిసిన, ఆయన దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. వినిన వెంటనే ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాడు. విన్నాడు, విడిచిపెట్టాడు. మీకు కూడా దేవుని యొక్క స్వరం వినబడుతుంది, దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. మరి దేవుని యొక్క స్వరాన్ని మీరు వింటున్నారు, కానీ మీరు ఏం చేయట్లేదు. ఏది విడిచిపెట్టమని ప్రభువు చెప్తున్నారో దాన్ని మీరు విడిచిపెట్టట్లేదు. చాలా జాగ్రత్త. సమయం లేదు, ఇంకా ఉందేమో, నాకు ఇంకా వయసు ఉందేమో, నేను ఇంకా చాలా కాలం చాలా బాగా ఉండాలి, ఇవన్నీ అనుభవించిన తర్వాత అప్పుడు నేను ఏదో మారతానులే, అప్పుడు నా యొక్క జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తానులే అని అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ప్రభు దగ్గరికి రావాలని ఆలోచన చేస్తున్నావేమో. అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ప్రభు దగ్గరికి వస్తే అంత, రాకపోతే అంత. అవసరం ఏముంది? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాముకు పెట్టినటువంటి మొదటి పరీక్ష ఏంటో తెలిసిన, విడిచిపెట్టమని. ఆ పరీక్షలో ఆయన ఏం చేశారు? నెగ్గారు. కాబట్టి అనేక మందికి నిన్ను తండ్రిగా చేస్తానన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా విడిచిపెట్టాలా. నేడు దేవుని యొక్క వాక్యం మనల్ని ఏదైతే విడిచిపెట్టమంటుందో దాన్ని విడిచిపెట్టాలి. దేన్నైతే పట్టుకోమంటుందో దాన్ని మనం గట్టిగా
పట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోమంటుంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవటం అనేసి మిగిలినవన్నీ పట్టుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో భద్రపరుచుకోలేకపోతున్నాం. చాలా జాగ్రత్త. రెండవ మాట అబ్రహాం గారి జీవితంలో నుంచి, అదే ఆదికాండము 17వ అధ్యాయం. ఆదికాండము 17వ అధ్యాయం, అది కూడా మొదటి వచనాల్లో ఉన్నటువంటి మాటని చదువుతామా. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది ఏంటో తెలిసిన, విశ్వాసముతో ఉండు. రెండవది ఏంటి? విశ్వాసముతో ఉండాల. మొట్టమొదటిది విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. మొట్టమొదటిది మనం దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యం వేటినైతే విడిచిపెట్టమంటుందో వాటిని విడిచిపెట్టాలి. రెండవది విశ్వాసంతో ఉండాలి. రెండవది ఎలా ఉండాలి? మనము విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే నీలో విశ్వాసం లేదంటే నువ్వు ఎవరికి ఇష్టడై లేవు? దేవునికి ఇష్టడై లేవు. ఒక దైవ సేవకుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను విన్నాను ఇది. సండే స్కూల్కి ఒక పాస్టర్ గారు వచ్చారట. సండే స్కూల్కి ఒక పాస్టర్ గారు వస్తే, సండే స్కూల్ టీచర్ గారు సండే స్కూల్ నడిపిస్తున్నారు. సండే స్కూల్ బిడ్డలందరూ అక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత ఆయన వచ్చిన తర్వాత ప్రైజ్ లార్డ్ అయ్యగారు అని చెప్పారు. సండే స్కూల్ టీచర్ చెప్పారు, పిల్లలు చెప్పారు. అయ్యగారు లోపలికి వచ్చిన తర్వాత, సండే స్కూల్ పిల్లలను ఒక ప్రశ్న అడుగుతాను అన్నారట. అడగండి అయ్యగారు అనగానే ఆ దైవ సేవకులు సండే స్కూల్ పెట్టల్లో ఒకరిని నిలబెట్టి, ఒరే నువ్వు లిగు అని చెప్పి నిలబెట్టి, ఎరుకో గోడలు ఎవరు పడగొట్టారన్నాడట. ఏమన్నారు? ఎరుకో గోడలు ఎవరు పడగొట్టారంటే, అయ్యి బాబు నేను పడగొట్టలేదండి అన్నాడు. ఏమన్నాడు? బాబు నేను పడగొట్టలేదండి అన్నాడంట. అంటే ఆ పాస్టర్ గారికి మతిపోయింది, ఏమో అర్థం అవ్వలేదు. అర్థం అవ్వక సండే స్కూల్ టీచర్ గారు చూస్తూ, ఏంటమ్మా ఏంటి పడగొట్టలేదు అంటున్నాడు ఆ అబ్బాయి అంటేనే, నిజమేనండి ఆ అబ్బాయి అల్లటోడు కాదు అంటుందంట. నిజమేనండి ఆ అబ్బాయి అల్లటోడు కాదు అన్నాడు సండే స్కూల్ టీచర్. ఏం చేయాలో తెలియక పాస్టర్ గారికి పిలిచిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. అయ్యగారు ఏంటి పరిస్థితి? ఇదిగో సండే స్కూల్లో కుర్రోడు నేను నిలబెట్టి అడిగితే ఎరుకోగోడలు ఎవరు పడగొట్టారంటే, ఆ కుర్రోడు పడగొట్టలేదు అన్నాడు. తీరా టీచర్ గారిని అడిగితే ఆ కుర్రోడు అలాంటి కాదంటున్నారు. అంటే పాస్టర్ గారు అన్నారంట, ఆవిడ ఎప్పుడు అబద్ధం చెప్పదంట అంటాడు. ఇదా విశ్వాసం. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటావు ఒకసారి ఆలోచన చెయ్యి. పోయిన వారం చెప్పినటువంటి వాక్యం ఏంటమ్మా అని అడిగామంటే తక్కువని చెప్పాలి ఈ వారం. ఎందుకనంటే వారానికి ఒకసారి దొరికేది. రోజు పెట్టామనుకోండి వెక్కసం అయిపోతే తినరు మీరు. రోజు ఈ ఆత్మీయ ఆహారాన్ని పెట్టినా అది పని చేయదు. అందుకని వారానికి ఒకసారి పెడుతుంటే, ఈ వారానికి ఒకసారి పెట్టింది మీరు వారం అంతా ఏం చేయాలి? మా దైవ సేవకులు ఈ మాట ఇలా చెప్పారు, ఈ వాక్యం ఇలా చెప్పారు అని నువ్వు రోజుకు ఒక్కసారన్నా జ్ఞాపకం చేసుకుంటే, వచ్చే వారం కాదు, నీ జీవితంలో ఎప్పుడు కూడా చెప్పబడినటువంటి వాక్యం ఎప్పుడు కూడా నీవు మర్చిపోయే అవకాశం ఉండదు. కానీ ఒకసారి నువ్వు మెడిటేట్ చేసుకునేది, బరిలో ఆవులు గేదెలు ఉన్నాయంటే అవి ప్రొద్దుట మేతకు పంపించినప్పుడు ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు అవి మేసి 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 సాయంకాలం వచ్చిన తర్వాత ఆ గొర్రెల కాపరి, ఆ గొడ్ల కాపరి ఆ కట్టేసిన తర్వాత ఏం చేస్తాయి? అవి పడుకుని నెమ్మరు వేస్తాయి. అలా నెమ్మరు వేయకపోతే దానిలోకి వెళ్ళినటువంటి ఆ యొక్క గడ్డి తిన్నటువంటి ఆహారం జీర్ణం అవ్వదు. దేవుని యొక్క వాక్యం కూడా అదే, అంతే. దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటారు. వినేటువంటి వాక్యాన్ని మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదేదో పెద్ద పని ఏం కాదు కదా, మీ మనసుతో ఆలోచన చేసేదే కదా. ఇదిగో మా సేవకులు, మా ఆత్మీయ తండ్రి గారు ఈ రకంగా చెప్పారు, వాక్యం ఇన్ని పాయింట్లు చెప్పారు. ఒకటి వినాలని, విని ఏదైతే ప్రభువు విడిచిపెట్టమన్నారో వాటిని విడిచిపెట్టాలని, అవును ఏమేమి విడిచిపెట్టాలి అని ఆలోచన చేయాలి. రెండవది విశ్వాసం ఉంచాలని. ఆ గలిలయ సముద్రంలో శిష్యుడికి ఏమి లేదు?
విశ్వాసం లేదు, విశ్వాసం అల్ప విశ్వాసులు అయిపోయారు. పరీక్ష పెట్టారు ప్రభు, పరీక్ష పెట్టిన వెంటనే ఆ పరీక్షలో వాళ్ళు నెగ్గలేకపోయారు. కారణం ఏంటి? విశ్వాసం లేకే. అదే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అయితే అగ్నిగుండంలో పడిసేద్దామంటే మీరు ఎన్నెంతలు చేసుకుంటారో చేసుకోండి అంటే 7 ఎత్తులు చేసినప్పుడు అగ్నిగుండంలో వారిని పడవేసిన వాళ్ళు ఏమయ్యారట? కాలిపోయారట. పడవేసిన వాళ్ళు పైనుండి వాడిని అగ్నిగుండంలో పడవేసిన వాళ్ళు కాలిపోయారట. కానీ లోపల ఉన్న వాళ్ళు చక్కగా తిరుగుతున్నారండి. వారితో పాటు ఇంకొక ఆయన తిరుగుతున్నారు. పడవేసిన వాళ్ళు 3, కానీ వారితో పాటు ఇంకొకరు 4వ వారు. ఎవరో తెలిసిన ఆయన మనందరినీ సంరక్షించే రక్షకుడు వారితో తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత విశ్వాసం అది! అటువంటి విశ్వాసంలోనికి వెళ్తే మనం ఏది అడిగితే అది ప్రభువు చేస్తారు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు వేటినైతే అడుగుతారో వాటిని మీరు పొందుకున్నారని నమ్మండి. అదే విశ్వాసం. టిఎల్ మూడీ గారు, జార్జ్ ముల్లర్ గారు యవ్వన వయసులోనే అనేక రకాలైనటువంటి అలవాట్లు చేసుకున్నారట. ఎన్నో భయంకరమైనటువంటి అలవాట్లు చేసేసుకుని ఆరోగ్యం అంతా పాడైపోయి యవ్వన వయసులోనే లేచి నడవలేనటువంటి స్థితికి వచ్చేసారట. ఆయన లేచి నడవలేని స్థితికి వచ్చేసిన తర్వాత ఆయన ఎటువంటి సేవ చేశారో తెలిసిన? దాదాపుగా 2000 మంది అనాథ పిల్లల్ని పోషించినటువంటి గొప్ప దైవజనుడు ఆయన. అప్పుడు ప్రారంభంలో ఆయన యవ్వన కాలంలో అనేక అలవాట్లు చేసుకుని నడవలేని స్థితిలో రేపు మాకు చనిపోతాడనే స్థితికి వచ్చేసాడట. వచ్చేస్తే ఎవరో ఒక సేవకుడు ఈ మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 40వ వచనం నుంచి ఎక్కడో 42లోనే ఎక్కడ ఉంటుంది ఆ మాట, మీరు అడిగినప్పుడు వేటినైతే అడుగుతున్నారో వాటిని పొందుకున్నారని నమ్మండి అనేటువంటి మాట. ఆ వాక్యం మీద ఇంటికి వెళ్ళిపోయి ఆ వాక్యం తెలుసుకుని చేయి వేసి, ప్రభువా ఇదిగో నాకు స్వస్థతనిస్తామని నేను నమ్ముతున్నాను, ఆ స్వస్థత కొరకే నేను ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేస్తానట. దేవుని యొక్క వెలుగు ఆయన తాకి ఆయనలో ఉన్నటువంటి రోగం అంతా తీసేటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంలో అంత శక్తి ఉంటుంది. అటువంటి విశ్వాసమే మనకు కావాలి. ఒకవేళ నీకు తాగుడు అలవాటు ఉందనుకో, నువ్వు పోతావు, నీ కుటుంబం పోతావు తాగుడు వల్ల. పెద్ద నష్టం కాదు, నీ కుటుంబం పోతేనే. నువ్వు పోతావు, నీ కుటుంబం పోతావు. నువ్వు లెక్క చేయలేదు కాబట్టి, పట్టించుకోలేదు కాబట్టి, తాగుతున్నావు కాబట్టి నీ కడుపులో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి అవయవాలు, దేవుడు పెట్టినటువంటి అవయవాలన్నీ నీ త్రాగుడు వల్ల నువ్వేం చేసుకుంటున్నావు? పాడు చేసేసుకుంటున్నావు. కాబట్టి నువ్వు నష్టపోతావు, లేకపోతే నీ కుటుంబం నష్టపోతావు. కానీ మూఢనమ్మకాలు ఉన్నాయి చూసారా? ఆ మూఢనమ్మకాల వల్ల నువ్వు కాదు, సమాజమే నష్టపోతుంది. సొసైటీని పాడు చేసేస్తున్నారు మూఢనమ్మకాల వల్ల. ఈ వాస్తు అంటారు, ఇది మంచిదంటారు, అది చెడ్డదంటారు. ఇటువంటివన్నీ పాటించడం వల్ల నీ ఒక్క కుటుంబానికి కాదు నష్టం, సొసైటీకి నష్టం వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఒక సువార్త వల్ల వెలిగి అనేక మందిని వెలిగించాలి. ఎదురు రావడం వల్ల ఏమీ లేదమ్మా, వాస్తులు చూడటం వల్ల ఏమీ లేదమ్మా, మంచి చెడులు చూడటం వల్ల ఏమీ లేదు, ముహూర్తాలు చూడటం వల్ల ఏమీ లేదు అని చెప్పి నీవు ప్రకటించే ఒక సువార్త ఉండాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది విని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? దేవుని యొక్క వాక్యం విని విడిచిపెట్టాలనుకుంటారు. మరి చాలా తెలివైన వాళ్ళే మొత్తం విని విడిచిపెట్టాలంటే దేవుని యొక్క వాక్యం విన్నాం కదా విడిచిపెట్టేద్దాం అనుకుంటారు. దేవుని యొక్క వాక్యం విని ఆ వాక్యాన్ని చేత పట్టుకోవాలి. ప్రభు యొక్క వాక్యం వేటినైతే విడిచిపెట్టమంటుందో వాటిని మీరు విడిచిపెట్టాలి. రెండవది విశ్వాసం ఉంచాలి. రెండవది ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. మూడవది వీ మీద చెప్పాను చూడండి, విడిచిపెట్టుట. రెండవది విశ్వాసం ఉంచుట. మూడవది విధేయత చూపుట. ఎవరి జీవితంలో నుంచి నేర్చుకుంటున్న ఈ పాఠాలు? అబ్రహాము గారి యొక్క జీవితంలో నుంచి నేర్చుకుంటున్నటువంటి పాఠాలు. 22వ అధ్యాయం ఆదికాండము 22వ అధ్యాయం, అది కూడా మొదటి నుంచే చదువుతాం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎవరిని పరిశోధించాడట? అబ్రహామును పరిశోధించారు దేవుడు. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలవగా అతడు ఏమన్నాడు? చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, క్లియర్ గా చెప్తున్నారు. మరి దేవుడు నీకు 10 మందిలో కుమారుడు అనట్లేదు. ఏమంటున్నారు ప్రభు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి. ఇంకేమంటున్నారు? అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. దేవునికి స్తోత్రం. ప్రభువు యొక్క ఇన్ఫర్మేషన్ ఎంత క్లియర్గా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ఒకవేళ ఇంకొకరు ఉన్నారు అనుకుంటున్నావేమో. కాదు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. రెండవది ఏంటి? నీవు ప్రేమించుచున్న నీ కుమారుడు అంటే ఇస్సాకుని.
ఏం చేయమంటున్నాడు ఆయన? మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. దహన బలి అంటే అర్థం ఏంటో తెలిసిన? ఒక్క అవయవం కూడా బయటకు కనబడకుండా అరికాలు నుంచి నడినెత్తి వరకు కూడా తగలబడిపోవాలా. అంటే సమస్తము ఏం చేయబడాలా? బూడిదైపోవాలంతా. అది దహన బలి అంటే. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని తీసుకొచ్చి మోరియా దేశంలో పర్వతాలు ఉన్నాయి, ఆ మోరియా దేశంలోని పర్వతాల్లో పర్వతం మీద తీసుకొచ్చి నాకు దహన బలి ఇచ్చే అంటాడు. ఏ జీవితమో తెలిసినది? సమర్పణ జీవితం. సమర్పణ కలిగినటువంటి జీవితం జీవించాలి. మనం సంపాదించేటువంటి 10 రూపాయలు 1 రూపాయి ఎవరికి ఇవ్వాలి? మనం ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. ఇంకా మీకు సాగుబడి ఉన్నంత వరకు మీరు అభివృద్ధి చెందుతున్న కొలది ఇవ్వచ్చు, కానీ కంపల్సరిగా మీరు దేవునికి ఇవ్వవలసినటువంటి దాంట్లో మీరు దొంగతనం చేయకూడదు. అది కూడా ఎలా పోల్చారు దేవుడు తెలిసిన? దొంగతనంతో పోల్చారు. మీరు దేవునికి ఇవ్వాల్సింది మీ కష్టార్జితంలో మీరు సంపాదించినటువంటి సంపాదనలో 10వ వంతు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి 10వ వంతు? దేవునికి ఇవ్వాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది చాలా మంది ఏమంటారంటే ఈ దశమ భాగాలే చాలా మంది సేవకులు ఇదే పని మీద ఉన్నారు అని అంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో తెలిసిన? సమర్పణ జీవితం. సమర్పించుకోవాలి. మన జీవితాన్ని సమర్పించుకోవాలా, మన యొక్క భోగభాగ్యాన్ని సమర్పించుకోవాలా. మనకున్నటువంటి కలిమిలో, మనకున్నటువంటి ఇబ్బందిలో చూడండి, మనకు బాధ కలిగింది అనుకోండి, మనకు దుఃఖం కలిగింది అనుకోండి, ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనం? మోకళ్ళేసి ప్రభువా ఈ సమస్య నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ యొక్క సమస్య నుంచి నేను జీర్ణించుకోలేకపోతున్నాను, మీరు సహాయం చేయండి ప్రభువా అని ప్రభువుని ఏ విధంగా అయితే ప్రాధేయపడతామో, దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని కూడా దేవునికి మనం తీసుకొచ్చి, తండ్రి దేవా మీరు నాకు ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చారు, అందుకే కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధికి దీన్ని తీసుకొస్తున్నానని చెప్పి తీసుకుని రావాలి, ఇవ్వాలి. ఆ స్వభావం ఎవరిలో ఉంది? అబ్రహాములో ఉంది. దాన్ని ఏమని పిలుస్తారో తెలిసిన? విధేయత అని పిలుస్తారు. ఒకవేళ నీవు సంపాదించే 100 రూపాయలు 10 రూపాయలు పెద్ద సమస్య కాదు. అది నువ్వు సంపాదించే 1000 రూపాయలు 100 రూపాయలు సమస్య కాదు. దేవునికి ఇచ్చుటలో దేవునికి ఇస్తే దాని ద్వారా నీకొచ్చే ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మన కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి వచ్చి ఏమైపోయారో తెలిసిన? తీతుకు రాసిన పత్రిక తీయండి అందరూ కూడా. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతున్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్త మనుషులకి. ఇక్కడ ఈ కులస్తులకే ఆ కులస్తులకి రక్షణ లేదని లేదు. ఇక్కడ ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వారికే, బేదలైనటువంటి వారికి రక్షణ లేదని లేదు. ఇక్కడ తెల్లగా ఉన్న వారికే లేకపోతే నల్లగా ఉన్న వారికే రక్షణ, మిగిలినటువంటి వారికి రక్షణ లేదు అని లేదు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? సమస్త మనుష్యులకు. అంటే ఆ సమస్త మనుష్యుల్లో మనందరము, ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, భారతదేశం అంతా, ప్రపంచం అంతా కూడా ఉన్నది. సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించటం అంటే విడిచిపెట్టి, మానేసుకుని వాటి నుండి విడుదల పొందాలి. మనం భక్తిహీనత ఉండకూడదు. దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు మిగిలిన కార్యక్రమాలు ఎన్నంటే పెట్టుకోని, సోమవారం నుంచి శనివారం వరకు పెట్టుకోని, లేకపోతే ఆదివారం తెల్లవారుజాము దాకా పెట్టుకోని, కానీ ఆదివారం నాడు నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే అది భక్తిహీనతలోకి వెళ్ళిపోతుంది. రెండవది ఇహలోక సంబంధమైన దురాశలు. ఇహలోక సంబంధమైన దురాశలు ఏంటో తెలుసా? ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తే నాకు 1000 రూపాయలు కూలిపోతుంది, దేవుని సన్నిధికి వెళ్తే నాకు ఒక 500 రూపాయలు పాటు పోతుంది. అది ఇహలోక సంబంధమైనటువంటి దురాశ. దేవుడు అంతకు రెట్టింపు ఆశీర్వాదం వేస్తారు. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం
ఏ నిరీక్షణ అంట? శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరట? మహాదేవుడైన, ఇంకా ఆయనకి మించినటువంటి దేవత్వము లేదు. మరి చాలా మంది యెహోవా సాక్షులు ఇటువంటి వాళ్ళు బయలుదేరిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదని ప్రకటించే వాళ్ళు. మరి దేవుని యొక్క వాక్యం చదువుతారో చదవరో నాకు అర్థం అవట్లేదు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏం బోధిస్తుంది? దేవుని యొక్క వాక్యము ఏమని బోధిస్తుంది? స్వస్థ బుద్ధి ఉండాలంట. ఏ బుద్ధి ఉండాలా? చెడిపోయిన బుద్ధి ఉండకూడదు, స్వస్థ బుద్ధి ఉండాల. హామాన్ అనేవాడు ఉన్నాడు ఒకడు. ఈ హామాన్ అనేటువంటి వాడు యూదులందరినీ నాశనం చేసేయాలని పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ యూదుల్లో ఒక ఆయన వీడికి నమస్కారం పెట్టలేదు. అది వీడికి వచ్చినటువంటి బాధ ఏంటంట? ఆ యూదుల్లో మర్దుకై అనేటువంటి ఒక ఆయన ఈ హామాన్ అనేవాడు వెళ్తుంటే లెగిసి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పలేదు. అది వీడి బాధ. వీడి గుడ్ మార్నింగ్ సార్ అని నాకు చెప్పడా, లేకపోతే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పడా, నాకు వీడే కాదు మొత్తం వీడి జాతి అంతటినే నాశనం చేసేద్దామని పట్టుకున్నాడు. ఏమైనా నెగ్గాడా? 3 రోజులు ఉపవాసం చేస్తే హామాను ఉరుకంబానికి ఎక్కేశాడు. ఏం చేస్తే 3 రోజులు ఉపవాస ప్రార్థనలో గడిపితే జాతిని అంతటినీ నాశనం చేసేయాలనేటువంటి హామాను ఎక్కడికి ఎక్కేశాడు? ఉరికంబానికి ఎక్కేశాడు. చాలా జాగ్రత్త. స్వస్థ బుద్ధి ఉండాలి, చెడిపోయిన బుద్ధి ఉండకూడదు. ఒకరు ఎదుగుతుంటే చూడలేని బుద్ధి ఉండకూడదు. దాన్నే చెడిపోయిన బుద్ధి అంటే స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ. నీతితో అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. నీతి అంటే ఏంటి? ప్రభువుని నమ్మటమే నీతి. నువ్వు ప్రభుని నమ్మాల, అది నీతిగా ఎంచబడుతుంది. రెండవది భక్తితో బ్రతుకుచుండవలెను. దేంతో బ్రతకాలా? లేదండి సారా ప్యాకెట్లతో బతికేస్తున్నానండి అంటే ఇక్కడికి ఆ భోజనం అక్కర్లోతే కాడికి తెల్లవారి దేంతో మొక్క కడుకుంటాడు అనమాట. సారా ప్యాకెట్లు లేదండి నేను సారా ప్యాకెట్తో బతికేస్తానంటే బతికెత్తే బతికే, ఎంతకాలం బతికేస్తావు? కానీ దేంతో బ్రతకాలి? నువ్వు భక్తితో బ్రతకాల. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద భక్తితో బ్రతకాల. ఎక్కడో ఫారంలో తాగివారండి ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. మారుమూల ప్రాంతాలు కూడా తాగేస్తున్నారు ఆడవాళ్ళు. ఎంత భయంకరమైన రోజులు ఒకసారి ఆలోచన చేయండి. అయ్యో సమాజం ఏమనుకుంటుందో, నలుగురు ఏమనుకుంటారో, చూసేవాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి భక్తి కూడా, అనేటువంటి భయం కూడా ఎవరిలోనూ లేదు. ఎందుకంటే ఏం చెప్పి చేసేవాళ్ళు ఎవరు లేరు కదా. నీ ఇష్టం, నువ్వు సంపాదించుకుంటున్నావు, నువ్వు తెచ్చుకుంటున్నావు, త్రాగుతున్నావు, అదే నీ జీవితం, అదే నీ బ్రతుకు కాదు. నువ్వు సంపాదించుకుంటే సంపాదించుకోవచ్చు, సంపాదించుకోవటానికి శక్తినిచ్చిన వాడిని మర్చిపోయావు. నువ్వు సంపాదించుకుంటే సంపాదించుకోవచ్చు, సంపాదనకు మార్గం చూపించినటువంటి వాడిని మర్చిపోయావు. నువ్వు సంపాదించుకుంటే సంపాదించుకోవచ్చు, సంపాదన క్షేమకరంగా ఇంటికి తీసుకొచ్చి పెట్టేటువంటి కాపుదాన్ని ఇచ్చేవాడిని నువ్వు మర్చిపోయావు. అలా మర్చిపోకూడదు. అందుకనే ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, మనల్ని ఎక్కడి నుండి విమోచించారంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను. ఏ క్రియలు? సత్క్రియలు అంటే మంచి క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకు అర్పించుకున్నారండి. అర్పించుకున్న వారు ఎవరో తెలిసిన? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు అర్పించుకున్నారు. ఆయన ఒక్క క్షణము ఆయన సిలువ యాగం కనుక చేయకుండా ఆపేస్తే మన అందరికి మార్గం ఏంటో తెలుసా? నిత్యము కాలిపోతున్నటువంటి నరకం మన అందరికి సిద్ధపరచబడి ఉంది. ఆయన సిలువలో యాగం చేసి ఆ 3 మేకులు పీక్కోలేకపోయాడు కాబట్టి, ఎవడో ఒకడు అన్నాడు 3 మేకులు పీక్కోలేకపోయినాడు దేవుడు ఎలాగవుతాడని. ఆ 3 మేకులు పీక్కోలేకపోయాడు కాబట్టి మన అందరికి నిత్యము సంతోషించేటువంటి పరలోక రాజ్యమును సిద్ధపరిచాడు. పీక్కోలేక కాదు, పీకేసుకుంటే నువ్వు కూడా ఏమవుతావో తెలుసా? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ఇప్పటికైనా నీవు యేసుప్రభువా నీవే నిజమైన దేవుడు అట
అని నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే, ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా చేసుకో, ఆయన క్షమించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకునేటకు తను తానే మన కొరకు సమర్పించుకొని అర్పించుకొని. మరి నీవో నీ జీవితాన్ని అర్పిస్తున్నావా? నీ సమయాన్ని అర్పిస్తున్నావా? నువ్వు సంపాదించినటువంటి సంపాదన అర్పిస్తున్నావా? నీ ఇష్టం అది. నీ చేతులకే, నీ యొక్క మనస్సాక్షికే, నీ యొక్క తలంపులకే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రశ్నని విడిచిపెడుతూ ఉన్నాం. కాకపోతే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము హెచ్చరించబడ్డాం. దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము సరి చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనం ఆ వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం. అలా భద్రపరుచుకుంటే నీ జీవితానికి ఆశీర్వాదకరం. నీవు ఏదైతే ప్రభు సన్నిధిలో కోరుకుంటావో దాన్ని దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు ఇవేమి పాటించకుండా, అంటే మొట్టమొదట నీవు విడిచిపెట్టకుండా, దేవుని యొక్క వాక్యాన్ని విని నీ యొక్క పాపపు క్రియలను విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టకుండా నువ్వు బ్రతికితే, రెండవది విశ్వాసం లేకుండా నువ్వు బ్రతికితే, మూడవది విధేయత లేకుండా నువ్వు బ్రతికితే గనక నువ్వు దేవుని సన్నిధికి సంవత్సరాలు తరబడి ఎంతకాలం వచ్చినా కానీ నీలో ఏముండదు అనమాట? ఆశీర్వాదం, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం. భూలోక సంబంధమైన ఆశీర్వాదం ఉంటే ఉండొచ్చు, వస్తే రావచ్చు, పోతే పోవచ్చు. బ్రహ్మాండంగా ఏదో ఒక చిన్న పన్ను పెద్ద పన్ను చేసుకుని బ్రతుకుతూ లేదా చాలా మంది అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఎక్కడికి? ఆ మెయిన్ రోడ్లో, హైవే రోడ్లో ఏవి సీతాఫలాలు అమ్ముకునో, లేకపోతే పనస పళ్ళు అమ్ముకునో, ఏవో రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసుకుని వాళ్ళు బ్రతకట్లేదా? లోక సంబంధమైన ఆశీర్వాదం సంపాదించుకోవాలి, నువ్వు ఏదైనా చేసి సంపాదించుకోవచ్చు. కానీ మనం దేనికోసం ప్రాకులాడాలో తెలిసిన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు ప్రాకులాడాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకు కావాలంటే ఎక్కడ దొరుకుతుందో తెలిసిన, ఎక్కడ వెతకాలో తెలుసా? ఈ జీవ గ్రంథంలో మాత్రమే వెతకాలా. ఎక్కడ వెతికితేనే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము మనం పొందుకుంటామనే విషయాన్ని దేవుని పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, దయ కలిగిన ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అబ్రహాం గారి యొక్క జీవితంలో నుంచి మేము నేర్చుకున్నటువంటి ఈ యొక్క 3 పాఠాలు ఇవి ప్రభువా, లేదా 3 లక్షణాలు, లేదా 3 విధులు ఇవి. వీటిని మేము తప్పక పాటించాలి. మొట్టమొదటిది వినాలి. విని మీకు మాకు మధ్యన ఏవైతే ఆటంకంగా ఉంటున్నాయో వాటన్నిటిని మేము విడిచిపెట్టాలి. రెండవది విశ్వాసంతో ఉండాలి. మేము ఏదో మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఏదో అనాలోచితముగానో లేకపోతే ఏదో మామూలుగానో మీ సన్నిధికి రావటం కాదు, విశ్వాసంతో మేము రావాలి. మూడవది విధేయత కలిగి ఉండాలి, సమర్పణ జీవితం కలిగి ఉండాలి. దేవా, మీకు ఇవ్వాల్సినటువంటి కానుకలు, అర్పణలు, నెల భాగములు, వారపు భాగములు, వీటన్నిటినీ మేము మీకు తీసుకొచ్చి ఇవ్వగలగాలి ప్రభు. అంత మాత్రమే కాదు, మా సమయాన్ని ఇవ్వాలి, మా జీవితాన్ని ఇవ్వాలి, మా శరీరమును మీకు అప్పగించాలి, మా సమస్త శరీరము సజీవ యాగముగా మీకు అర్పించాలి ప్రభు. మీ యొక్క వాక్యాన్ని చదవటానికి సమయం ఇవ్వాలి, మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి సమయం ఇవ్వాలి, ఎక్కువ మా జీవితంలో మీకు ఎక్కువ సమయం ఇవ్వాలి. ఇవి ఇచ్చుటలో అర్పణ, సమర్పణ కలిగినటువంటి జీవితంలో మీరు మాకు అనుగ్రహించమని మా అందరిని మీ చేతులకు అప్పగిస్తూ మా కొరకు త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.